గురువుగారు పెద్దల పట్ల భయం, భక్తి 2 కలిగి ఉండాలని చెప్తారు కదా! భయం, భక్తి 2 ఒకటేనా? వేరు వేరా? 2 వేరు వేరే. భయము వేరు, భక్తి వేరు. భగవంతుని వద్దకు వెళ్ళేటువంటి వారిలో అందరూ భక్తి కలిగి మాత్రమే వెళ్ళరు. భయంతో వెళ్ళేటువంటి వారు కూడా ఉంటారు. ఏమిటా భయం? ఇదిగో నాకు నువ్వు ఈ పని చేసి పెడితే నేను నీకు ఈ పని చేసి పెడతా. వయం కర్తవ్య త్వదీయాయాం పురా సృజయేత్ కర్తవ్య. పురా సృజయేత్ కర్తవ్య. నువ్వెప్పుడైతే నాకు ఈ కర్మను చేసి పెట్టావో నేను నీకు ఇది చేస్తా అని ఈ కలియుగంలో ఉన్న మానవుడు భగవంతునితో ఏం చేస్తున్నాడు అంటే వ్యాపారం చేస్తున్నాడు. భగవంతుడు చేస్తేనే మనం అతడికి ఏదైనా చేయటం, లేకపోతే ఏమీ చేయకపోవటం లేదు. ఒకవేళ భగవంతుడు చేశాడు, ఆ చేసినటువంటి దానికి తాను ఏది మొక్కుకున్నాడో దాన్ని అనుసరించకపోతే ఆ భగవంతుడు ఏదైనా చేస్తాడేమో అని భయం ఉండటం అనే దాన్ని భయం అంటాం. అతడు చేసినా చెయ్యకపోయినా నేను ఈ కర్తవ్యాన్ని చేసి తీరాలే, అతడి యందు నాకు విశ్వాసం ఉండాలి, అతడు నాకు ఉపకారం చేశాడా చెయ్యలేదా అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం భగవత్ సేవ చేయటమే తన యొక్క కర్తవ్యంగా భావించటాన్ని భక్తి అంటారు. భయపడుతూ చేసేటువంటి దాన్ని భయం అంటారు. అయితే భక్తి అన్నా ఉండాలి, లేదా భయం అన్నా ఉండాలి. ఏదో ఒక కారణం చేత భగవంతుని దగ్గరకు చేరగలిగితే నెమ్మదిగా కొంతకాలానికి భక్తి కలిగే అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచనతో పెద్దలు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పారు. కేవలం 2 ఒకటే అయితే భక్తి కలిగి ఉండాలి అని ఒక్క మాటే అనేవారు. 2 ప్రత్యేకించి ఎందుకు చెప్పారు అంటే రెండిటికి చాలా తేడా ఉన్నది. భయంతో చేసేటువంటిది వేరు, భక్తితో చేసేటువంటిది వేరు. భక్తికి కారణం ఉండదు, భయానికి కారణం ఉంటుంది. కనుక 2 వేరు వేరు.